హలో నమస్తే అందరు బాగున్నారా? కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు వెలిగించారా లేదా మీరు? ఇది వచ్చేసి ముందు రోజు కార్తీక పౌర్ణమికి వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నాము. నేను యూజువల్గా నాకు టైం ఉంది అంటే నేను మీల్ ప్రిపరేషన్స్ అన్ని చేసి పెట్టుకుంటాను. అలా చేసుకుంటే నాకు నెక్స్ట్ డే బాక్స్కి అలా చేయడానికి లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఆ వీక్ అంతటికి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను మామూలుగా అయితే. బట్ ఇన్ కేస్ నాకు క్రాఫ్ట్ వర్క్ ఉంది, నేను క్రాఫ్ట్స్ చేసుకోవాలి, ఆ టైంలో వెజిటబుల్స్ తెచ్చారు మా ఆయన అంటే ఇంకా అలానే సర్దేస్తాను. వాటిని వచ్చేసి నేను ఇంకా బాక్స్ చేసే ముందు రోజు నైట్ అలా కట్ చేసుకొని పెట్టుకుంటాను. అది నా టైం అన్న వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎలా చేసుకుంటానని చెప్పి. ప్రతిసారి ఇలా చేసుకోవడం కుదరకపోవచ్చు. నిన్న మొన్న పెద్దగా వర్క్ ఏం లేదు, అందుకే నేను ఇంకా ఈ పని చేసేసుకుంటున్నాను. ఇది చేసుకున్నాను అంటే నాకు సగం రిలాక్సేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ బీరకాయలు, దొండకాయలు అవి ఉన్నాయి చూసారా, అవి ఎక్కువ రోజులు అలానే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. చేసుకోలేదు అంటే అవి అలానే చూసి పాడైపోవడమే కానీ ఫ్రిడ్జ్లో దాన్ని కుక్ చేసుకోవడం తక్కువైపోతుంది. మీల్ ప్రెప్ చేసుకోవడానికి నాకు మెయిన్ రీజన్స్ అవే. ఒకటి, నేను అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను, అప్పటికప్పుడు వెజిటబుల్స్ తెచ్చిన తర్వాత అంటే అవి అలా చూసి స్పాయిల్ అయిపోతున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు టైం బాగా కలిసి వస్తుంది ఒకసారి చేసి పెట్టుకున్నానంటే. ఒక 1 అవర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది గ్యారంటీగా నేను ఇవి చేసుకోవాలంటే. మా ఆయనకి వర్క్ లేదు అంటే ఆయన డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు, బట్ ఆయనకి ఇప్పుడు వర్క్ ఉంది మీకు అందుకే తనని డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసేసుకుంటున్నాను. ఎలాగో ఫ్రీగా ఉన్నాను. అండ్ ఆల్సో రేపు కార్తీక పౌర్ణమి, ఆ పనులు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి. బై ద వే నేను ఫాస్టింగ్ చేద్దాము అనుకున్నాను, బట్ హానెస్ట్లీ నాకు ఫాస్టింగ్ అనుకున్న రోజే అంటే అనుకుంటే మాత్రం నేను చేయడం కొంచెం కష్టమవుతుంది. అందుకే అనుకోకుండా అలా ఫ్లోలో ఆకలి వేసినప్పుడు ఒకవేళ మరీ ఎక్కువ ఆకలి అయితే తిందాంలే, లేకపోతే అలా ఉందాము అన్నట్టు అనుకున్నాను అంతే. పచ్చిమిర్చి, బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా వెజిటబుల్స్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో నేను ఏమేమి తెచ్చారా అని చూస్తున్నాను. కొన్ని నాకు తెలియకుండా ఏవేవో తీసుకొని వస్తారు కూడా మా ఆయన. అలా తీయగానే ఫ్రెష్ కొత్తిమీర కనిపించింది. కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చారు, కరివేపాకు తీసుకొచ్చారు. పుదీనా అయితే అంత ఫ్రెష్గా లేదు కానీ కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది. కట్ చేసి అలా పక్కన పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రిడ్జ్లో ఇంకొక కట్ట కొత్తిమీర పాతదే ఉంది అని చెప్పి. ఒకసారి చూసుకోకపోతే అలానే తీసుకొని వచ్చేస్తారు. కొత్తిమీరను స్టోర్ చేసుకోవాలి అంటే కింద ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన కొత్తిమీర పెట్టాము అంటే అది చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దానిపైన కూడా ఇంకొక టిష్యూ పేపర్ వేయాలి. ఇది చాలామందికి తెలిసిన టిప్పే, నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను అంతే. అలా కనిపించిండేవి కనపడినట్టు బయటికి తీస్తూ ఉంటే బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి మళ్ళీ కనిపించాయి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి ఉన్నాయి, నాకు మళ్ళీ కనిపించాయి. మా ఆయన ఇష్టంగా తినేసి నాకు ఒకటి ఉంటుంది రిబ్బన్ పకోడీ, ఒక 2 ప్యాకెట్స్ అలా తెచ్చి పెడతారు ఇంట్లో. తర్వాత తన వర్క్ కూడా అయిపోయిందని చెప్పేసి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. తనకు మెయిన్గా ఇచ్చిన వర్క్ ఏంటి అంటే ఆ కందిపప్పు, బియ్యం అవి ఉంటాయి కదా, అవి డబ్బాలలో పోసి అవి పైన ఎత్తిపెట్టాలి. ఎలాగో నాకు పైన అందదు కదా అని చెప్పేసి తను అవన్నీ ఎత్తిపెట్టేస్తున్నారు. పైన పెట్టేవన్నీ పైన పెట్టేసి సర్దాల్సినవి సర్దేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ప్యాంట్రీ స్టోర్ మనం సర్దుకున్నాం కదా, అది స్టిల్ ఇప్పటికీ చాలా నీట్గానే ఉంది. సో దాన్ని ఎందుకు అలా ఉందా అని ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ కింద ఉండే వస్తువులన్నీ పైన పెట్టినందువల్ల అది చాలా నీట్గా ఉందన్నమాట, ఎక్కువ టచ్ చేయని వస్తువులు. అది మేము ఫైనల్గా తేల్చింది. మాకు ఇది చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. ఎక్కువ వాడని వస్తువులు పైన పెట్టేసరికి కింద చాలా స్పేస్ వచ్చింది. అవసరమైనవి మాత్రమే కింద పెట్టేసాం. అండ్ ఈ క్యాబేజ్ ఒక వారమైంది, హాఫ్ కట్ చేసి తినేసాము కర్రీ చేసుకొని, ఆ హాఫ్ అట్లనే మిగిలింది. సో దాన్ని కూడా కట్ చేసి ఎత్తి పెట్టేస్తున్నాను. మొత్తానికి ఇలా నేను మీల్ ప్రెప్ అయితే చేసుకున్నాను. మీరు అనుకోవచ్చు మీల్ ప్రెప్ అంటే కర్రీస్, ముందు రోజు కావాల్సిన కర్రీస్ అలాంటివి ప్రిపరేషన్స్ అనుకోవచ్చు. బట్ నాకు మెయిన్గా మీల్ ప్రెప్ ఇదే. ఎందుకు అంటే పిల్లలు స్కూల్కి డ్రై కర్రీసే ఎక్కువ తీసుకెళ్తారు. గ్రేవీ కర్రీస్ ఇలాంటివి చేసి పంపిస్తే అసలు తీసుకెళ్ళరు. అండ్ నేను కూడా అలాంటివి పెట్టాను, లీక్ అవుతాయి ఎందుకు వచ్చిన భయంలే, వాళ్ళు కూడా అంత ఇష్టంగా తినరేమో అని చెప్పేసి. బట్ ఇలా ఇవి చేసామే అనుకోండి, నాకు నెక్స్ట్ డే బాక్స్కి చాలా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే వెయిట్ లాస్ డైట్ మీల్ ప్రెప్ కూడా నేను చూపిస్తాను. అది మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, దానికి ఏమేమి కావాలి అని చెప్పేసి. అండ్ వీటన్నిటికీ నేను ఇంకా క్యాప్స్ పెట్టి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేస్తున్నాను. ఇది సర్దుకున్న తర్వాత కిచెన్లో కసువు కొట్టేసి క్లీన్ చేసి పెట్టుకుంటే నాకు నెక్స్ట్ డేకి చాలా ఫ్రీగా అనిపించింది అండ్ చాలా టైం కూడా దొరికింది. అండ్ ఫాస్టింగ్ ఉండాలి అనుకున్నాను కాబట్టి ఎక్కువ స్ట్రెస్ లేకుండా పనంతా ముందు రోజే చేసేసుకున్నాను. మొత్తానికి ఫ్రిడ్జ్ అంతా ఇలా బాక్సులతో నింపేశాను. ఆ కింద ఉన్నవి మాత్రం కొన్ని కట్ చేయకూడని వెజిటబుల్స్ ముందుగానే, టమాటాలు, నిమ్మకాయలు అండ్ దానిమ్మ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇంకా కింద కవర్స్లో పెట్టేసాను అలానే. అండ్ కొత్తిమీర కాదు, కరివేపాకు అసలు ఎంత వచ్చిందంటే జస్ట్ $3-4కే వాల్మార్ట్లో ఒక డబ్బా నిండా దొరుకుతుంది. ఇది చాలా రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే డ్రై చేసి పొడి కూడా చేసి పెట్టుకోవచ్చు. వెరీ గుడ్ ఫర్ హెయిర్.
మీల్ ప్రెప్ అయితే ఇంతటితో అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఆర్గనైజింగ్ చేసుకోవడం కూడా అయిపోయింది. గ్రాసరీస్ తెచ్చినవన్నీ తెచ్చినట్టు కట్ చేసి పెట్టేసుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి అంటే నేను ఇంకా మార్నింగ్ అంతా ఏం చేయలేదు. చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకున్నాను. ఆ తర్వాత కాటన్ తెప్పించుకున్నాను. ఒత్తులు చేసుకుందామని చెప్పేసి 365 ఒత్తులు ముందు రోజే చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అస్సలు కుదరలేదండి. ఒక్కొక్కసారి పని ఉంటుంది, వేరే వేరే పనులు ఉంటాయి. అండ్ ఆల్సో కాటన్ కూడా దొరకలేదు. అందుకే ఇది ఇన్స్టాకార్ట్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఒక 1.5 అవర్ గట్టిగా కూర్చుంటే అయిపోతుంది అనిపించింది. అందుకే ఇంట్లోనే నేనే చేసుకుంటున్నాను. కావాలనుకుంటే నిన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళారు కదా, అక్కడ నుంచి కూడా తెప్పించుకో ఉండొచ్చు. బట్ నాకు ఇంట్లో నా చేతితో చేసి పెడితే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాను. ఇంట్లోనే చేసి ఒత్తులు పెడతాను అనమాట. ఈ ఇయర్ కూడా అలానే పెట్టాను. కొందరేమో 4th చేసుకున్నారు, బట్ నేనైతే 5th చేస్తున్నాను. యూజువల్లీ ఈ ఒత్తులు చేసుకునేటప్పుడు 365 చేసుకుంటాం కదా. ఒత్తులు చేసిన తర్వాత అన్నీ ఒక కట్టలాగా కట్టేసి ముందు రోజే నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసి కాసేపు కొద్దిసేపు ఒక 1 అవర్ అయినా ఆర్ ముందు రోజైనా పెట్టి సోక్ చేస్తే మంచిగా సోక్ అవుతాయి. ఇక దేవుని కోసం ప్రసాదాలు అయితే చిత్రాన్నం పెరుగన్నం మాత్రమే చేసాము. ఇంకా ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా యాజ్ యూజువల్, అవి కూడా పెట్టేస్తున్నాము. ఇది కూడా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను సాయంత్రం 6 వరకు ఫాస్టింగ్ అయితే ఉన్నాను. సరే, ఎంతవరకు అయితే అంతవరకు ఉందామని చెప్పాను కదా. అందుకే సాయంత్రం 6 వరకు నాకేం పెద్దగా ఎక్కువ ఆకలి కూడా లేదు. మధ్య మధ్యలో అలా అనిపించింది. టీ తాగాను, మధ్యలో కవర్ అయిపోయింది. అండ్ ఆరెంజెస్ తిన్నాను, ఒక క్యూకంబర్ తిన్నాను, అంతే ఇంకేం తినలేదు. బట్ 6 వరకు అయితే బాగున్నాను ఏం తినకుండా. ఇంకా తర్వాత దీపారాధన చేసి ఇంకా సాయంత్రం దేవునికి పూజ చేసేసుకుని 365 ఒత్తుల కార్తీక దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేశాను. ఏం చేశాను అనేది చూపిస్తాను మీకు. ఈరోజు కొత్త రెసిపీ కూడా చేశాను. బట్ మా ఆయన మాత్రం రోజంతా ఫాస్టింగ్ ఉన్నారు. ఈవెన్ నైట్ కూడా జస్ట్ బనానా తిన్నారంతే. తను అనుకున్నారంటే ఉంటారు, బట్ నేను అస్సలు ఉండలేను. అదేంటో ఉపవాసం అని చెప్తే ఆ రోజు ఇంకా ఎక్కువ ఆకలి వేసేస్తుంది. అది నా మైండ్ సెట్, అలా అనుకుంటాను. మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తుందా? స్టోరేజ్ రూమ్లో ఉండాల్సిన బాక్సులు అన్నీ దేవుని రూమ్లోనే ఉన్నాయి. మొన్న దీపావళి పండుగ కోసం అని కొన్ని కింద ఉండేవి సామాన్లు అవి తెచ్చుకున్నాను పైకి. అవి ఇంతవరకు కిందికి తీసుకెళ్ళలేదు. మధ్యలో పీరియడ్స్ వచ్చి అలా దేవుని రూమ్లోకి వెళ్ళకుండా అలా రూమ్లో అలానే పెట్టేసాము. అవి అలానే ఉన్నాయి, ఇప్పటికీ తీయలేదు. ఇప్పుడు తీసేయాలి. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి మేమైతే పూజ స్లోగా స్టార్ట్ చేసాము. మాకు లిటరలీ 5 o'clock అంతా చీకటి పడిపోతుంది, బయట ఏమీ కనిపించకుండా. అందుకే డే చాలా త్వరగా అయిపోతుంది. 5 అయిపోయిందంటే ఇంకా చీకటి అయిపోయింది, నైట్ అయింది, పడుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. నైట్ అయిందంటే 5 అయిందంటే ఇంకా తర్వాత ఏ పని చేయబుద్ధి కాదు. మొన్ననే సమ్మర్ వచ్చినట్టుంది, అప్పుడే సమ్మర్ అయిపోయి వింటర్ కూడా వచ్చింది. సో ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత నేను ఒత్తుల్ని కొంచెం సేపు నువ్వుల నూనెలో నానబెడుతున్నాను. ఒక 15 minutes 20 minutes అలా నానబెట్టాను. ఎందుకంటే అప్పటికి ఎక్కువ టైం లేదు, చీకటి అయిపోతుంది బయట. ఇంకా బయట దీపారాధన చేసేద్దాము, సాయంత్రం 5 అయిపోతుంది అని చెప్పేసి బయట అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి అసలేను బయటకు అనేది అడుగు పెట్టట్లేదు బాల్కనీలోకి. మీరు ఆ కాకర పూలు చూస్తే అర్థమైపోవాలి మీకు. అవి అలా పడిపోయాయి, ఒకేలా అని అది వదిలేసాను నేను. ఇంకా బయట నాకు చలి అంటే అస్సలు పడదండి, అసలు ఇష్టమే ఉండదు చలి అంటే. నేను వింటర్లో బయటకు రావడం చాలా తక్కువ జరుగుతుంది. ఈరోజు బయటకు వచ్చి కొంచెం ముగ్గు పెట్టుకుందాము. అష్టదళ పద్మం ముగ్గు ఉంటుంది కదా, అది పెట్టుకుంటున్నాను. జస్ట్ పూజ చేసుకోవడానికి, కార్తీక దీపం పెట్టుకోవడానికి కొంచెం పసుపు అలికి అలా పెట్టేస్తున్నాను. నేను మీ అందరికీ ప్రతిసారి చెప్తుంటాను, ఏమైనా పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలకి తెలియాలి అని డెఫినెట్లీ ఇవన్నీ చేస్తాను అని చెప్పేసి. మన ట్రెడిషన్స్ అవి తెలిస్తే ఇవే కదా మనకి ఫన్ కానీ మన ఓల్డ్ ట్రెడిషన్స్ని కానీ నేర్పించే పద్ధతి అనిపిస్తుంది, నేర్పించే టైం అనిపిస్తుంది. అందుకే అన్నీ చూపిస్తాను వాళ్ళకి. అబ్బుగారు అలా బయటికి వెళ్ళేసి వచ్చి కాసేపు వచ్చి వాళ్ళ నాన్న ఇంకా హారతి ఇచ్చే టైంకి వచ్చి మొక్కుంటున్నాడు. మట్టయింది. ఈవినింగ్ 5:55కి ఎంత చీకటి అయిందో. ఇట్లే పెడదామా? ఎందుకు రిస్క్? దీనిపైన రిస్క్ ఎందుకు?
మేము పేరుకి బయట ఈ కార్తీక దీపం పెడుతున్నామనే కానీ లోపల ఎంత భయమేస్తుంది అంటే, ఎందుకంటే ఇది ఫైర్ ఎక్కువ వస్తుంది కదా, కొంచెం రిస్కీనే. బట్ మేము దగ్గరుండి అలానే అది శాంతమయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాము. కొంచెం చలి ఉన్నా కూడా బయట ఒక కింద అల్యూమినియం ట్రే పెట్టి దాని కింద అల్యూమినియం ఫాయిల్ పెట్టి దాంట్లో ఒక మామూలుగా అయితే మట్టి ప్రమిదలు పెడతారు, 2 పెట్టి దానిపైన పెడతారు. నాకు మట్టి ప్రమిదల దగ్గర లేవు అని చెప్పేసి స్టీల్ది ఉంటే ఇంకా దాంట్లో పెట్టేసుకుంటున్నాను, అవసరానికి ఏదో ఒకటి అన్నట్టు. ఇంకా దానికోసం అయితే నేను మా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము. మా ఆయన అయితే అసలు లోపలికి కూడా రాలేదు, ఎంత చలి పెడుతున్నా అక్కడే ఉన్నారనమాట. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు కదా అని చెప్పేసి, అంటే అంత లైటింగ్ వస్తుంటే ఫైర్ని చూసి ఎవరేమనుకుంటారో అని చెప్పి ఇలా చైర్స్ అడ్డం పెట్టాము. ఎవరి భయాలు వాళ్ళవి. అసలే అపార్ట్మెంట్లో ఉన్నాము, ఇక్కడేమో వైల్డ్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మనం తెలిసి ఇలా ఫైర్ పెట్టి బయట అలా వదిలేయడం మంచిది కాదు అనిపించింది. ఇంకా అది అయిపోయిన వెంటనే 6 అయిపోతుంది కదా, టైం 6 అయిపోయిందిలేండి. నేనైతే ఇక్కడ స్పినచ్ రవ్వ దోశ చేస్తున్నాను. కొంచెం వెరైటీగా ఉందా, ఇట్స్ ఆల్సో వెరీ హెల్దీ. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వాటర్ బాయిల్ చేసి అందులోకి స్పినచ్ చేస్తున్నాను. పాలకూర ఒక హాఫ్, అంటే ఎంత ఒక కట్ట అనుకోండి, ఒక కట్ట వేసి బ్లాంక్ చేస్తున్నాను. అంటే జస్ట్ అలా వాటర్లో వేసి ఒక్కసారి అలా ఉడికొచ్చేంత వరకు పెట్టి ఆ తర్వాత తీసేస్తున్నాను. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. అలా తీసేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీకి పట్టి పక్కన పెట్టేసుకోవాలి. బేసిక్గా పేస్ట్ చేసుకోవాలి పాలకూరను. తర్వాత రవ్వ దోశ కోసమని నేను 2 కప్స్ సెమోలినా చిన్న సూజీ రవ్వ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. తర్వాత 1 కప్పు రైస్ ఫ్లోరు, 1/4 కప్పు మైదా పిండి వేస్తున్నాను. కరెక్ట్ ఈ మెజర్మెంట్సే తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి ఈ పేస్ట్ ఉంటుంది కదా మనం మిక్స్ చేసుకున్న పాలకూర పేస్ట్, అది కూడా వేసేసి కొంచెం కర్డ్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు కర్డ్ వేసుకుంటే సరిపోతుంది. 1/4 to 1/2 కప్, అది ఎంత వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. దీంట్లోకి వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి, మీకు తెలుసు కదా. 1 కప్కి 3 కప్స్, 2.5 to 3 కప్స్ వాటర్ పడతాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇటుగా, అంతే. సో ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు నేను పక్కన పెట్టేస్తాను. ఈలోపు చట్నీ చేసుకుంటాను. ఫస్ట్ నేను కర్డ్ మర్చిపోయాను వేయడం, తర్వాత గుర్తొచ్చింది కర్డ్ వేయలేదు కదా అని. కర్డ్ ఈజ్ ఆల్సో ఏ కీ ఇంగ్రీడియంట్. కొంచెం మీరు ఇక్కడ కావాలనుకుంటే ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు, ఆనియన్స్ కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా కదా, ఆనియన్స్ వద్దులే అని చెప్పేసి వేసుకోలేదు, అంతే. మూత పెట్టిన తర్వాత నేను ఒక సైడ్ చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి అందులోకి పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. మేము కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటాము. ఈ కొబ్బరి ఏంటంటే దేవునికి టెంకాయ కొట్టాం కదా, వచ్చిన కొబ్బరి వేస్ట్ కాకుండా ఇలా చేస్తాం. యూజువల్లీ చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది, ఇది చేసుకోవడం ప్రాసెస్ కదా అని చెప్పేసి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు అంటే కట్ చేసి ఇస్తారు. సో ఇలా కట్ చేసి ఇస్తే నేను ఇంకా ఇవి వేసుకుంటున్నాను. దీంట్లోకి పచ్చి కొబ్బరి, పప్పులు ఉంటాయి కదా, అవి వేసి నేను మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట, ఈ 2 కలిపి. ఆ తర్వాత వేయించుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు రసం పెట్టుకోవాలన్నమాట, కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసి అన్నీ వేసి మిక్సీకి మనం గ్రైండ్ చేసుకోవడమే. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. కొబ్బరి పచ్చడి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, మళ్ళీ ఎక్కువ వాటరీగా ఉందనుకో అది నెక్స్ట్ డే వరకు మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే కొంచెం థిక్గానే చేసుకున్నాను. దీంట్లోకి తిరువాత వేసేసుకోవడమే మనము. తిరువాతలోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. సో దీన్ని కలిపేసుకున్నామంటే కొబ్బరి పచ్చడి కూడా మనకి రెడీ అయిపోతుంది. రవ్వ దోశలోకి కొబ్బరి పచ్చడి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఈలోపు పెన్నం వేడి పెట్టేసుకోవాలి మనము. రవ్వ దోశలు వేసుకునేటప్పుడు పెన్నం హై హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేసుకున్నాక కొద్దిసేపు ఒక 3 to 4 మినిట్స్ పాటు వదిలేసేయాలి మనం రవ్వ దోశని. అప్పుడే అది మొత్తం కుక్ అయ్యి ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది. తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని మనం కాసేపు ఆయిల్ వేసేసి వదిలేయాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆనియన్స్, కొత్తిమీర అవి సపరేట్గా కట్ చేసుకొని వేసుకున్నా కూడా పర్లేదు, బాగుంటుంది. నేనైతే కొంచెం హెల్తీగా ఉంటుందని పన్నీర్ ఇవి కూడా యాడ్ చేసుకుంటాను. ఈరోజు యాడ్ చేసుకోవట్లేదులేండి, చాలా నీట్గా వస్తాయి. కాకపోతే మీకు ఒకవేళ ప్యాన్కి అతుక్కుంటున్నాయి అంటే కింద ఆనియన్ అప్లై చేసుకోండి. ప్యాన్కి హీట్ మీద ఉన్నప్పుడే ఆనియన్ అప్లై చేసుకొని తర్వాత నార్మల్గా దోశలు వేసుకుంటే అవి ఇంకా బాగా వస్తాయి కూడా.
ఇవి కొంచెం ఓపికగా చేసుకోవాలి కానీ మీరు మైదా పిండి ప్లేస్లో వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. 2 తినేసరికి చాలా హెవీ కూడా అయిపోతాయి. ఇంకా మనం సాయంత్రం వరకు ఏం తినాలి అని కూడా అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఫ్లోర్ ఉంది కదా ఇందులో. అందుకే అబ్బుగాడి గురించి తెలిసిందే కదా, కొత్తగా ఏమన్నా పెడితే కథలు పడుతూ ఉంటాడు ఇంకా తినడానికి. అందుకే వాడికి నేనే తినిపిస్తున్నాను. వాళ్ళ నాన్న ఒక సైడ్ వేస్తుంటే నేను తినిపిస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పండు గారు మాత్రం వాళ్ళ ఫ్రెండ్తో రూమ్లో మాట్లాడుతున్నారు. ఆమె నిదానంగా తింటారంట. కానీ ఇది మీరు ట్రై చేస్తే నన్ను ట్యాగ్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.